దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను 71వ మహాసభలో మనలను ఏకీభవింపచేసిన పరమ తండ్రికి మొదటిగా నా కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇట్టి ఆరాధనకు ఎన్నెన్నో అభ్యంతరాలు ఎదురు కాగా దేవుడిచ్చిన ఆత్మను బట్టి, జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని కార్యమును చాకచక్యముగా, ధైర్యముగా, ఘనముగా, ఆశీర్వాదకరముగా జరిగించాలని ఈ కార్యక్రమమును ఉద్దేశించి జరిగించుచున్న దైవజనులు, బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సత్యానందమయ్య గారికి మనందరినీ ప్రేమతో ఆహ్వానించి పనులన్నిటినీ వారిగా, తమవిగా, తమ గృహముగా భావించి గొప్పవైన ఘనమైన కార్యాలు చేపట్టిన మన ప్రీతమ నాయకులు, దైవజనులు అనేక సంవత్సరములు నివాసము చేసి మహిమలోనికి వెళ్ళగా జన్మించిన ప్రియబిడ్డలు, బైబిల్ మిషన్ మహాసభల కన్వీనర్ రెవరెండ్ సామిల్ కిరణయ్య గారికి, అనగా వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగనే బైబిల్ మిషన్ సెక్రటరీ గారు దైవజనుడితో సహానుభవం కలిగిన వారు, నాకు ముందుగా చక్కని విషయాలు వారు తెలియచేశారు. వారికి నా కృతజ్ఞతలు. లక్షలాది మంది ప్రజల మధ్య చక్కనైన ఆత్మీయ గీతాలు, ఉజ్జీవ గీతాలు, ప్రేరేపిత గీతాలు, ఆత్మీయ గీతాలు పాడుతూ లక్షలాది మందిని ఉజ్జీవింపచేస్తున్న ప్రీతమ తల్లి, ప్రార్థనాపరాలు డాక్టర్ ప్రమీలా సెల్వరాజు గారికి నా కృతజ్ఞతలు, వారి బృందానికి నా వందనాలు. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు కూడా ఉన్నారు, వారికి నా కృతజ్ఞతలు. మరి డాక్టర్ సెల్వరాజయ్య గారి యొక్క ప్రియమైన బిడ్డ అమెరికా నుండి మన మధ్యకు విచ్చేసినటువంటి కుమార్తె అనిల గారికి, అలాగే బంధుమిత్రాదులకు ప్రభు పేరట నా కృతజ్ఞతలు తెలియచేస్తూ సభలో ఉన్న దైవజనులకు, రెవరెండ్స్కు, పాస్టర్స్కు, గవర్నింగ్ బాడీ సభ్యులకు, ప్రార్థనాపరులకు, ఘనులకు, గొప్పవారికి, మరి సామాన్యులకు, అందరికీ అన్నిటికీ మహాసభల శుభములు, దీవెనలు తెలియచేస్తున్నాను. మరికొద్ది సేపటిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. వారు వచ్చేలోపుగా దేవుని వాక్యము నేను అందించాలని నా పై అధికారులు నాకు తెలియచేయటం జరిగింది. వారి యొక్క ప్రేమను బట్టి మరోసారి నా పై అధికారులకు నా కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ, దైవజనులైన దేవదాసయ్య గారు ఆత్మీయముగా వర్తమానాలు చెప్పే దినాల్లో ఈ గొప్పదైన ఘనమైన బైబిల్ మిషను మహాసభకు ఆయన ఒక పేరు పెట్టుట జరిగింది. ఆ పేరు పర్ణశాలల పండుగ. దైవజనులు ఆత్మీయంగా వర్తమానం చెప్పే దినాల్లో వారి చుట్టూ కూర్చుండి మేము రాసుకుంటూ ఉండేవాళ్ళము. పనివారుల సభలో, పాస్టర్స్ మీటింగుల్లో ఆ సమయమందు ఆయన తెలియచేసిన సందేశాలు ప్రతి ఏడాది ఎవరో ఒక దైవజనుడు నిలిచి ఈ పర్ణశాలల పండుగను గూర్చి మహాసభ వారికి తెలియచేయట జరుగుతూ ఉంటుంది. ఏటేటా ఈ పండుగను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ పర్ణశాలల పండుగను గూర్చి బైబిల్ గ్రంథములో ప్రారంభాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, 70 సంవత్సరాల చెరలోనున్న ఇశ్రాయేలీలు దేవుని చేత ప్రేరేపింపబడిన వారై ఎజ్రా, నెహెమ్యాల కాలములో వారు తిరిగి యెరూషలేమునకు వచ్చి పాడైన యెరూషలేము దేవాలయమును, దాని ప్రకారమును మరమ్మతులు చేసి, అనగా బాగు చేసి, తదుపరి సమస్తమును చక్కబెట్టి
వారు ఘనమైన ఉత్సవాలు ఆరాధనలు చేయట ప్రారంభించారు. వారు కూడి ప్రార్థించే ప్రతి ప్రార్థనా సమయంలో వారికి అందుబాటులో ఉన్న దేవుని ధర్మశాస్త్ర ప్రతులను శాస్త్రి అయిన ఎజ్రా చదువుతూ వచ్చారు. ఒక దినమందు శాస్త్రి అయిన ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర ప్రతిని చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు చదివిన కోరేది పెద్దలందరూ వినాలని, ఇశ్రాయేలీలందరూ దేవుని ధర్మశాస్త్ర ప్రతులను వినాలని, వినుట ద్వారా దేవుని చిత్తానికి దేవుని ప్రణాళికను మనం గుర్తెరిగి అందుకు అనుకూలముగా జీవించాలని ఎజ్రా నెహెమ్యాలు కోరుతూ ఉండేవారు. గనకటి జనాంగం ఎదుట, సమాజం ఎదుట వారు దేవుని ధర్మశాస్త్ర ప్రతులను చదువుతున్న సమయమందు వారికి ఒక సంఘటన వారికి దొరికింది. ఆ దొరికిన అంశమే పర్ణశాలల పండుగ. గత దినములలో దేవుని జనాంగమైన వారు ఈ పండుగను ఆచరించారనేది వారికి అందుబాటులోనికి వచ్చింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. ధర్మశాస్త్ర ప్రతులను చదువుతూ ఉన్నప్పుడు వారికి దొరికిన అంశము ఇశ్రాయేలీలు 7వ మాసపు ఉత్సవ కాలమందు పర్ణశాలల్లో నివాసము చేయాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. వారికి మరలా ఈ వాక్యము దొరికిన తర్వాత తిరిగి మరలా వారు ఈ పర్ణశాలల పండుగ అనేది ఆచరించాలని వారు జ్ఞప్తి చేసుకుని అందుకు వారు సన్నద్ధమైనట్లుగా వాక్య భావము తెలియచేయబడుతూ ఉంది. సహజంగా 7వ నెలలో ఇశ్రాయేలీలు చేసే పండుగలలో ఈ పర్ణశాలల పండుగ 3వ పండుగ అయ్యున్నది. ఈ పండుగను వారు ఆచరించేది సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగ. ఫల సంగ్రహపు పండుగ అనగా ఫలములు సమకూర్చుట. దీన్ని ఫల సంగ్రహపు పండుగ నాడు పిలుచుట జరిగింది. స్నేహితులారా, ఇటు పండుగ మరి 7 దినాలు వారు దేవుని వాక్యమును చదువుతూ 8వ దినమున సమాజముగా కూడి 8వ దినమున వారు పర్ణశాలల పండుగ ఆచరించినట్లుగా స్పష్టముగా నెహెమ్యా గ్రంథములో తెలియచేయబడుతూ ఉంది. పర్ణశాలలు అనగా గుడారములు. దీనికే మరో పేరు గుడారముల పండుగ లేక పర్ణశాలల పండుగ, ఫల సంగ్రహపు పండుగ. ప్రియమైన వారలారా, ఏటేటా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మహాసభలలో డాక్టర్ సెలవరాజయ్య గారి యొక్క ఆధ్వర్యములో వేయబడుతూ వచ్చిన గుడారములు బహు సంఖ్యలో అనగా విస్తారమైన సంఖ్యలో డాక్టర్ సెలవరాజయ్య గారు వారు ఏ పదవిలో ఉన్నా ఈ కన్వీనర్ పదవిని చేపట్టి కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చారు. ఆయన హయాములో ఆరంభమైనటువంటి ఈ పండుగలు ఆయనకు పూర్వకాలమందు కూడా ఈ పండుగలు జరిగాయి. సెలవరాజయ్య గారికి పూర్వమందున్న అధికారులు కూడా, అధ్యక్షులు కూడా ఈ పండుగలు ఆచరించిన వారై ఉన్నారు. కానీ గత కాలమందు జరిగిన పండుగల యొక్క తీరుతెన్నులు వేరైతే డాక్టర్ సెలవరాజయ్య గారి యొక్క సారథ్యంలో చేపట్టబడిన ఏర్పాట్లు విస్తృతమైనవి, విశాలమైనవి, ఆశ్చర్యపరిచేవి. దేవునికి ఎన్నో వందనాలు. ఈవేళ ఈ పందులను మనం చూడగలుగుతున్నామంటే రెవరెండ్ డాక్టర్ సెలవరాజయ్య గారి యొక్క స్ఫూర్తి, రెవరెండ్ డాక్టర్ సెలవరాజయ్య గారు ప్రతి స్థలములో నిలిచిన ఆనవాలులు, ఆయన క్రియలు కార్యాలు మనము జ్ఞప్తి చేసుకునే వారమై ఉన్నాము. దేవుడు అయ్యగారిని విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళారు. ఆ స్థానములో దేవుడు మనకు కన్వీనర్గా మన ప్రీతమ నాయకులు
రెవరెండ్ శామ్యూల్ కిరణయ్య గారిని, ప్రస్తుత బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు కన్వీనర్ గారిని దేవుడు మనకు దానముగా బహుమానముగా ఇచ్చి, మరి డాక్టర్ సెల్వరాజయ్య గారి యొక్క దినములను మించిన గొప్పదైన ఘనమైన పండుగ పందిరి. మరి గత దినాల్లో మేము పందిరికి ప్రారంభం నుండి కడ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ దినాన ఏ అధికారిని కదిపినా, ఎవరిని కదిపినా మేము నడవలేము. ఇంత పొడవు ఎవరు నడుస్తారు? గనుక నాకు అనిపించింది, వచ్చే ఏడాది మరలా ఎలాగు రావాలో, ఎలాగు ప్రయాణ సాధనాలు ఏర్పాటు చేసుకోవాలో. మేమున్న నివాసము నుండి ఆ ఎంట్రన్స్ గేట్ వరకు, ఆహ్వాన బోర్డు వరకు వాహనాల్లో వచ్చాము. అక్కడి నుండి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, డాక్టర్ ప్రమీల సెల్వరాజు గారు వారి బృందముతో దేవుని మహిమపరిచే గీతాలు పాడుతూ ఉండగా గొప్ప ప్రొసెషన్ ఉదయకాలమందు ఈ వేదికను సమీపించుట జరిగింది. ఆ సమయమందు లోకము పరలోకము ఏకమైంది అనేటువంటి స్థితిని గుర్తు చేసుకోవడం జరిగింది. లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో. లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో. లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో. లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో. ఉయ్యాలో పరమ సంతోషమే ఉయ్యాలో. పరలోకమంతటా ఉయ్యాలో పరమ సంతోషమే ఉయ్యాలో. పరలోకమంతటా ఉయ్యాలో పరమ సంతోషమే ఉయ్యాలో. మురియుతో మేయండి ఉయ్యాలో. ముత్యాల హారములో ఉయ్యాలో. మురియుతో మేయండి ఉయ్యాలో. ముత్యాల హారములో ఉయ్యాలో. మురియుతో మేయండి ఉయ్యాలో. ముత్యాల హారములో ఉయ్యాలో. గనుక ప్రియులారా, ఉదయకాలపు ప్రారంభ ఆరాధన, ప్రవేశపు ఆరాధన, పరలోకము భూలోకము ఏకమయ్యింది. అందుకు పరలోకమంతటా సంతోషమే. క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానిస్తూ ఉంటాము. పరలోకం నుండి దిగవచ్చిన సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరని లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో మనము ధ్యానించే వారమై ఉన్నాము. ఈ పరలోక సైన్య సమూహము కంటే ముందుగా దిగవచ్చిన గబ్రియేలు దూత, ఆ తదుపరి దిగవచ్చిన పరలోక సైన్య సమూహము, ఈ రెండు సేనలు ఏకమైనవి, రెండు గుంపులు ఏకమైనవి. దానికి తోడు భూలోకము ఏకమైంది. లోకము పరలోకము ఉయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో. పరలోకమంతటా ఉయ్యాలో, పరమ సంతోషమే ఉయ్యాలో అని క్రిస్మస్ దినాల్లో పాడుతున్న మాదిరిగా దేవుడు ఏర్పాటు చేసిన విస్తృతమైన ఈ పర్ణశాలల పండుగ లేక బైబిల్ మిషన్ యానివర్సరీ పండుగ పరలోకాన్ని దించింది, పరిశుద్ధులను దించింది, ఆత్మస్వరూపులను దించింది, గతకాలపు అధికారులను అధ్యక్షులను మన మధ్యకు దించారు. అందుకే మన అనుభవము ప్రభువు పరిశుద్ధులు మన మధ్య మసలుతూ ఉంటారు అనేది మన యొక్క విశ్వాసము, మన యొక్క అనుభవమై ఉన్నది. ప్రభువు
దూతలును పరిశుద్ధులు ఇంకా ప్రభువును దూతలును పరిశుద్ధులు విభవముల మధ్యమగలుచు వెలుగుచుండునురా వెలుగుచుండునుగా కనుక నా దేవి కొలువా నాయుడున్నా ఆత్మీయ తండ్రి గారైన దేవదాసయ్య గారి యొక్క అనుభవము, పరలోక పరిశుద్ధులతో సహవాసము, అలాగునే మృతురింద్ర భక్తులతో సహవాసము, ఆది అపోస్తలులతో సహవాసము, గోత్రకర్తలతో సహవాసము అనగా మోక్షలోక వాస్తవ్యులతో ఆయనకున్న సహవాసము, దేవుడు ఆయనకు బయలుపరిచిన బైబిల్ మిషను విశ్వాసములో సాగుతున్న మనకదే నేర్పించారు. ప్రార్థించుట, కనిపెట్టుట, పరలోక పరిశుద్ధులతో సహవాసము చేయుట. డాక్టర్ సెలవరాజయ్య గారి యొక్క పరిపాలనా కాలము మౌనముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను జరిగిపోవడానికి గల కారణము, ఈ దినం వరకు ఇలాగూ ఆశీర్వాదకరముగా ఈ 71 ఏళ్ళు వచ్చే వరకు సాగడానికి గల కారణము, నాడు దైవజనులు కలిగిన ధ్యాన జీవితము, ప్రార్థనా జీవితము, ప్రభు పాదాల దగ్గర గంటల తరబడి కనిపెట్టే జీవితము. దైవజనుడైన దేవదాసయ్య గారు ఎన్నెన్నో బోధలు చేశారు. ఆ బోధలు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు పరలోకములో ఉన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. పరలోకపు అనుభూతిని మనం పొందుతూ ఉంటాము. ప్రియులారా, ఆయన బోధల్లో ప్రాముఖ్యమైన ప్రకటన గ్రంథము పరమగీతం అయి ఉన్నప్పటికీ మరో ప్రాముఖ్యమైన బోధ ప్రార్థించుట, కనిపెట్టుట. అన్ని బోధల కంటే ఉన్నతమైన బోధ నేను చేస్తాను. ఆ బోధ ఏమిటంటే, దినానికి 1 గంట దేవుని సాన్నిధ్యములో మీరు కనిపెట్టండి. మీ మనస్సులో ఉన్నది దేవునికి చెప్పండి. మీరు మౌనముగా ధ్యానించండి, కనిపెట్టండి. దేవుడు మీకు జవాబిచ్చును. ఇదే అన్ని బోధల కంటే ఉన్నతమైన బోధని దైవజనుడు వ్రాశారు. స్నేహితులారా, దీనివల్ల సమయమేమీ ఖర్చు కాదు, మన డబ్బేమీ ఖర్చు కాదు. భూలోక వాస్తవ్యమైన మనము దీని ద్వారా పరలోక వాస్తవ్యులతో సహవాసము చేసే భాగ్యము, దేవుని అంతరంగములో ఏమున్నదో దాన్ని ఎరిగిన వారమై దాని చిత్తానుసారముగా జీవించగల స్థితి ఈ ప్రార్థించుట, కనిపెట్టుట ద్వారా మనము కలిగి ఉండగలమని దైవజనులు అనుభవించారు. ఆయన శిష్యత్వములోని వారు అనుభవించారు. వారి బోధలు నేర్చుకుంటున్న మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇది తరతరాల వరకు సాగవలసిన కట్టట, ప్రార్థించుట, కనిపెట్టుట, దేవుని చిత్త ప్రకారము జీవించుట. అన్ని బోధల కంటే ఉన్నతమైన బోధ అన్నారు దైవజనులు. గుర్తుంచుకొనండి, ఇది మనమెరిగిన సత్యము, మన అనుభవంలో ఉన్న ఇదొక గొప్పదైనటువంటి తలాంతు గనుక ఎవరును దీనిని నిర్లక్ష్యము చేయుటకు వీలు లేదు. ఇట్టి తలాంతు ద్వారా పరలోక దేవుని యొక్క చిత్తాన్ని, పరలోక దేవుని యొక్క అంతరంగాన్ని మనము ఎరిగిన వారము కావచ్చు, తెలుసుకునే వారము కావచ్చు, దాన్ని అనుసరించిన పద్ధతి కావచ్చు. దైవజనులు రాస్తారు భారతదేశమును గూర్చి. భారతదేశము మునులు జన్మించిన దేశము, భారతదేశము ధ్యానపరులు జన్మించిన దేశము, భారతదేశములో భక్తులందరూ జన్మించారు. తదుపరి మనము జన్మించాము, మీరు నేను. అనగా భారతదేశపు మట్టి మునులకు జన్మనిచ్చిన మట్టి, అదే మట్టిలో మీరు నేను జన్మించాము. అందుకే భారతదేశములో ఉన్నన్ని మతాలు మరి ఏ దేశంలోనూ మనకు కనబడవు. భారతదేశపు రాజ్యాంగము మరి మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగముగా 25వ ఆర్టికల్లో చెప్పబడింది. దేవుడిటి గొప్ప శాసనాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించినందులకు మనం గర్వించాలి. రెండవది, ఇటు దేశములో దేవుడు మనలను జన్మింపచేసినందుకు మనం అతిశయించాలి. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగములోను, మునులు జన్మించిన దేశములోను
దేవుడు మనలను జన్మింప చేసినందుకు నేను అతిశయపడుతున్నాను. రెండవది ఏమిటంటే, ఇదే దేశములో సిరిని స్త్రీని ముట్టని ధ్యానపరుడు, భక్తులు, ప్రవక్త మొంగమూరి దేవదాసయ్య గారిని దేవుడు తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు గ్రామములో జన్మింపచేసి రాజమండ్రి దాని పరిసరాల్లో ఆయన విద్యను అభ్యసింపచేసి రాజమండ్రి వాస్తవ్యులుగా ఆయన చెప్పబడి పని వృద్ధి కొరకు దేవుని ఏర్పాటును బట్టి తదుపరి దేవుడు 1949వ సంవత్సరంలో రావు సాహెబ్ జె రాజారావు గారి జమీందారీ గృహానికి దేవుడు వారిని తీసుకుని వచ్చుట జరిగింది. అక్కడి నుండి దేవుడు మిషన్ను మరింత వృద్ధి చేసినట్లుగా మనము చూడగలము. ప్రియులారా, ఇలా కూడా జరుగుతున్న ఈ సంగతిని బట్టి భారతదేశపు మట్టి ధ్యానపరులకు జన్మనిచ్చిన మట్టి దేవదాసయ్య గారు రాస్తూ, అన్ని దేశములలో ఉన్నవి ఈ దేశములో కూడా ఉన్నవారు జనులైన ఇశ్రాయేలీయుల నేనిలయవారు తెలుసునా. జనులైన ఇశ్రాయేలీయుల నేనిలయవారు తెలుసునా. దైవజనులు వారి యొక్క ప్రసంగాల్లో అన్ని దేశములలో ఉన్నవి ఈ దేశంలో కూడా ఉన్నవనే సంగతి తెలుసున్నాను. ఎన్నిక జనుడైన ఇశ్రాయేలీల ధ్యానములో ఉన్న ప్రజాపతి ఈ యేసే, అన్నిటికీ ఆ యేసే నీకు తెలుస్తున్నా అని దైవజనుడు చక్కని మర్మాన్ని విప్పారు. దేవునికి ఎన్నో వందనాలు. కానీ ఇటు గొప్పది ఘనమైన భారతదేశము వాస్తవానికి ఇది హిందూ దేశము. హిందూ దేశములో లెక్కలేనని మతాలు ఆవిర్భవించాయి. కారణము, హిందూ దేశపు పౌరుడు పరమత సహనాన్ని కలిగినవాడు. హిందూ దేశపు పౌరుడు పరమత సహనము అనగా ఒక మతాన్ని గౌరవించే గౌరవ బుద్ధి భారతదేశ పౌరుల్లో ఉంది. నేను నా మతాన్ని నేను ఎంత గౌరవిస్తున్నానో నా తోటి సహోదరుని యొక్క మతాన్ని కూడా గౌరవించే గౌరవ బుద్ధి హిందూ దేశ పౌరుల్లో దేవుడు పెట్టాడు. అందుకేనేమో హిందూ దేశపు ప్రవక్త దేవదాసయ్య గారు అంటారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ప్రతి మతములోనూ మంచి కలదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకొనండి అన్నారు. గనుక దీనిని బట్టి భారతదేశంలో ఇన్ని మతాలు ఆవిర్భవించడానికి గల కారణం ఏమిటంటే, భారతదేశపు పౌరుడు శాంతిని కోరేవాడు, శాంతిని ఆకాంక్షించేవాడు. ఆ మాదిరిగా ప్రియమైన వారలారా, భారతదేశపు పౌరుడు పరమత సహనాన్ని కలిగినవాడు. అందుకే ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించుట, ద్వేషించుట అనేది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను సహవాసాల్లో మీకు ఎక్కడ కనబడదు. కారణము దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క ఉపదేశమును బట్టి. అందుకే హిందూ దేశం అనబడిన ఈ భారతదేశంలో ఇన్ని మతాలు ఆవిర్భవించాయి. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించే గౌరవ బుద్ధి దేవుడు మానవుల్లో ఉంచారు. అందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అలాగున దేవుడి మంచి దేశంలో మనలను జన్మింపచేసి ఇదే శాంతి కాముక దేశమైనటువంటి భారతదేశంలో మిత్రుడా రమో
భారతదేశపు పౌరులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత మనము ఆశీర్వదింపబడుతూ ఆశీర్వాదకరముగా ఉండే బైబిల్ మిషను మహోత్సవాలు అనగా బైబిల్ మిషన్ యానివర్సరీ మహోత్సవాలు ఆశీర్వాదకరముగా జరిగించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ముందుగా మీకు తెలియచేశాను, భారతదేశపు రాజ్యాంగము సెక్యులర్ స్టేట్గా గుర్తింపబడిందని. ఇది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగము. దేవుడు భారతదేశపు పౌరునికి మత స్వాతంత్రత ఇచ్చారు. భారతదేశంలో జన్మించిన ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. మత నిర్బంధము లేదు. నీవు హిందూ దేశంలో జన్మించావు కాబట్టి హిందువు మతాన్ని స్వీకరించాలి అనే నిర్బంధము ప్రభుత్వం ద్వారా, రాజ్యాంగం ద్వారా ఎవరి మీద ఏ విధమైన ఒత్తిడి రాలేదు, వ్రాయబడలేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వారు ప్రోపగండా చేసుకొనవచ్చు. పత్రిక ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా, అలాగే పర్సనల్గా ఎవరి మతమును వారు ప్రచారం చేసుకునే హక్కు భారతదేశపు రాజ్యాంగము 25వ ఆర్టికల్ ప్రకారము దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరమని తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఇట్లుంటే ఇటీవల కాలములో క్రైస్తవ నాయకుల మీద, చర్చెస్ మీద, సమాజము సంఘాల మీద, నన్స్ మీద, వివిధములైన వర్గీయుల మీద జరుగుతూ ఉన్నటువంటి మారణకాండ, మారణ హోమము, ఇది అమానుష చర్యగా ప్రభుత్వము, భారతదేశపు ప్రభుత్వము గుర్తించినదై ఉన్నది. భారతదేశపు పౌరుడు పరమత సహనము కలిగిన వాడు. తోటి మతాన్ని గౌరవిస్తాడు, విలువనిస్తాడు, మత సిద్ధాంతాలకు సహకరిస్తాడు. అందుకే భారతదేశంలో జన్మించిన ప్రవక్త అయిన దేవదాసయ్య గారు సిరిని ముట్టనివాడు, స్త్రీని ముట్టనివాడు, ఆయన ప్రబోధము ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. ప్రతి మతములోనూ దేవుడు పెట్టిన మనం ఈ స్థలములోనికి వస్తున్నాం. ఇది ఆశీర్వాదముల పండుగగా దేవుడు మనకిచ్చారు. కేవలము క్రీస్తు బిడ్డలమైన మనము మాత్రమే కాకుండా వివిధ మత శాఖలకు చెందిన వారు ఏటేటా ఈ పందిరిలో ఏకీభవిస్తున్నారు. ఈ పన్నశాలల పండుగకు మరో పేరు చెప్పవచ్చు. ఇది మ్రొక్కుబడి పండుగ. వాక్యమును బట్టి ఇశ్రాయేలీలు ఏటేటా తమ మ్రొక్కుబడులతో పన్నశాలల పండుగలో ఏకీభవించేవారని, గుర్రముల మీదను, గాడిదల మీదను, వంటెల మీదను, కంచర గాడిదల మీదను తమదైన కానుకలు మోసుకుని వచ్చి దేవునికి అర్పించేవారని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఆ మాదిరిగానే ఈ ఏడాది సభకు వచ్చిన వారు మ్రొక్కుకుంటారు. బిడ్డలు కావాలని మ్రొక్కుకుంటారు, వివాహాలు జరగాలని మ్రొక్కుకుంటారు, కోర్టు చిక్కులు విడిపోవాలని మ్రొక్కుకుంటారు, కుటుంబ కలహాలు తొలగిపోవాలని మ్రొక్కుకుంటారు, ఫలాని వారు అధికారంలోనికి రావాలని మ్రొక్కుకుంటారు. ఎవరు ఏ సమస్యతో ఈ ప్రాంగణములు అడుగుపెట్టిన మ్రొక్కుబడి కానుకలతో, మ్రొక్కుబడి సమర్పణతో ఈ మహోత్సవాల్లో ఏకీభవించుట జరుగుతూ ఉంది. ఈ పందిరిలో ఏకీభవించిన లెక్కెంబ సఖ్యము కాని లక్షలాది ప్రజలు వారు తమ మృక్కుబళ్లతోనే ఈ పందిరిలోనికి, మహోత్సవంలోనికి వచ్చారు. ఈ మృక్కుబళ్ళు ఏవి చేయబడతాయి అని అంటే, దీని స్థాపకులైన ఫాదర్ దేవదాసయ్య గారు విదేశముల సొమ్మును ఆశించలేదు. విదేశీ ఫండ్స్ రవ్వంతైనా తీసుకోవద్దన్నారు. అనగా మిషనరీ ఫండ్స్ దేవదాసయ్య గారు అంగీకరించలేదు. మాకు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ప్రభు పని చేయండి, ప్రభు మిమ్మల్ని పోషిస్తారు. ప్రభు పని చేయండి, ప్రభు సేవ మీరు చేయండి, ప్రభు మిమ్మలను పోషిస్తారు అని దేవదాసయ్య గారి యొక్క ప్రబోధము. 71 సంవత్సరాల నుండి ఈ సంస్థ విదేశీ సహాయముల వైపు చూడక, ఆశించక, రవంతైనా అంగీకరించక, స్వదేశంలో ఉన్న భారతీయులు
క్రైస్తవులైన సహోదరులు, హైందవులైన సహోదరులు, ముస్లింస్ అయిన సహోదరులు, వివిధ మతాలకు చెందినటువంటి భక్తులైన వారు ఇచ్చుచున్న విరాళాలు, తెచ్చుచున్న మృక్కుబడులు ఈ మహాసభల పందిరికి, మహాసభల ఖర్చుకు, మహాసభల భోజనానికి వాడుట జరుగుతున్న సత్యము మీరందరూ ఎరిగిన వారై ఉన్నారు. గనుక కేవలము సొమ్ము రూపంలో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ప్రియులారా ఇక్కడ సమకూర్చబడే వివిధములైన భోజన పదార్థాలు, లారీల కొలది కూరగాయలు, లారీల కొలది బియ్యాలు, లారీల కొలది ఆకులు, కట్టెలు ఎన్నో ఈ స్థలానికి రవాణా చేయబడుతూ ఉన్నవి. గనుక ఇలాగున జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏకీభవించని మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత. మరణాత.